ఇన్నొద్దులు మనం ఐపీఎల్ మ్యాచ్లు అంటే బ్యాటర్లు సిక్స్లు కొట్టుడు, బౌలర్లేమో వికెట్లు తీచుడు, అంపైర్లేమో న్యాయం చెప్పుడు, అది చూసిన చైర్ గర్ల్స్ డ్యాన్స్లు ఆడుడు. ఇగో గిదే అనుకున్నాం. కానీ ఈనాడు మా ఐపీఎల్ మ్యాచ్లకు ఓ కొత్త జీవి అడుగు పెట్టింది. ఇక దాన్ని చూసిన అన్ని జట్ల ఆటగాళ్ళు అరే ఇది మా ఇంట్లో పెంచుకునే టామీ లెక్కనే ఉందని దాంతో మస్తు పరాశకం ఆడుతుర్రు. మరి ఇంతకా జీవేంది, ఏం చేస్తుందో ఒక్కసారి చూసేద్దాం పార్రే. నిన్ని అలా ఐపీఎల్ మ్యాచ్లు చూస్తున్నోళ్ళు గీ కుక్కను చూసే ఉంటారు. ఆట చాలు కాకముందే మైదానంకి వచ్చి మస్తు పరాశకాలు ఆడుతుంది. అట్లని ఇదేదో నిజమైన కుక్క అని అనుకునేరులో కాదు, ఇది రోబో కుక్క. అంటే కుక్క లెక్కనే తయారు చేసిన ఓ ప్లాస్టిక్ బొమ్మ. ఇక గీ బొమ్మల షిప్పులు, బ్యాటరీలు అసొంటివి పెట్టి దానికి తగ్గ టెక్నాలజీ ఎకమతి పెట్టిర్రు. దీంతోని మనిషి ఎట్లా చెప్తే అట్లా అచ్చం నిజమైన కుక్క లెక్కనే చేస్తుంది. ఆడరేషుడే ఆల్చం దన్న ఉరుకుతుంది, లేచి నమస్తే పెడుతుంది, చెప్పిన పని చేస్తుంది, ఆఖరికి గిట్ల మల్స్క పంటది. గిట్ల క్రికెట్ అధికారులు తీసుకొచ్చిన గీ టెక్నాలజీ కుక్క ఈ సీజన్ ఐపీఎల్ ల మస్తు హంగామా చేస్తుంది. న్యూజిలాండ్ పాత ఆటగాడైన డానీ మొరిసన్ ఈ కుక్కను జనాలకు పరిచయం చేసిండు. మొదలు దాంతోనే అటు ఇటు ఊరికి అందరూ చిత్రపోయేటట్లు చేసిండు. ఆయన ఎట్లా చేస్తే కుక్క కూడా గట్లే చేసింది. వాంగుడు, ఉరుకుడు, నిలబడి ఫోటోలకు పోజులు ఇచ్చుడు అన్నీ చేస్తుంది. అంతేకాదు ఈ నడుమ ఆయన కొన్ని మ్యాచ్లకు టాస్ వేసే బిల్ల ఈ కుక్కనే తెచ్చింది. అటు ఆటగాళ్లు కూడా దీన్నే నిజమైన కుక్క అని అనుకుని దాంతోని పరాశకం ఆడుతుర్రు. ఆటగాళ్లకు హలో ఇచ్చుడు, కింద పడుకొని బొర్రుడు, ఎగిరి దుంకుడు. అబ్బో రోబో కుక్క కథలు చిన్నగా లేవు. ఇప్పటికే ఐపీఎల్ ఆట టెక్నాలజీలో మస్తు ముంగటికి పోయింది. ఆటకు సంబంధించిన ఎసొంటి అనుమానం ఉన్న టెక్నాలజీతోని తష్ప చేస్తుర్రు. అసొంటి యాళ్ళ ఈ రోబో కుక్క ఇకమత్ మాత్రం ఈసారి అందరినీ చిత్రపోయేటట్లు చేసింది. ఏదేమైనా టెక్నాలజీని వాడుట్ల మనోళ్ళ తర్వాతనే ఎవళ్ళైనా అని అనుకుంటుర్రు ఈ రోబో కుక్కను చూసిన పబ్లిక్.